ప్రభు లక్ష్మణ, మీ అన్న ఆప్తుడై పిలుస్తున్నారు. ఎంత ఆపదలో ఉన్నారు. వెళ్ళు, త్వరగా వెళ్ళు లక్ష్మణ. నీకు రక్షణగా ఉండమని రామాజ్ఞ తల్లి. అన్న విషయంలో ఆందోళన పడకు. ఈ పరిస్థితిలో నిన్ను విడిచి వెళ్ళటం ప్రమాదకరంగా కనిపిస్తున్నది. నన్ను మన్నించు. లక్ష్మణ, ఆర్తుడై అన్న పిలుస్తున్నా కరుగని నీ గుండె కఠిన పాషాణమని ఇప్పుడు అర్థమైంది. అంతేకాదు, నీలో ఏదో దురూహ కనిపిస్తున్నది. నా స్వామి లేని నాడు నేను అగ్నికి ఆహుతవుతానే కానీ అన్యులు నన్ను తాకలేరు. అమ్మా అమ్మా, ఎంత మాట అన్నావు తల్లి. వెళ్తాను. ఇక ఈ వనదేవతలే నీకు రక్ష. ఈ రేఖయే నీకు రక్ష. ఎట్టి పరిస్థితిలోనూ దీనిని దాటి రాకు తల్లి. సెలవు. హరుడా, శాశ్వతుడా, వ్యాఘ్రాజినాంబరుడా, హరుడా, మధ్వరుడా, దయాసరిద్వరుడా, నల్లవో సంగమానల్ప సత్ప్రాణ, చాంగురే సంగమ సంతత ప్రాణ, హరహర హరహర మహాదేవ శంభో, హరహర మహాదేవ శంభో. హర హర మహాదేవ శంభో. హర హర మహాదేవ శంభో. ఔరా లక్ష్మణ, దాటములేరా నీ గీటు. జై భగవతి మాతా భిక్షాందేహి. జై భగవతి మాతా భిక్షాందేహి. జై భగవతి మాతా భిక్షాందేహి. మాతా భిక్షాందేహి. చాంగురే చాంగు. జగన్మోహనమీ సొబగు. దయచేయండి స్వామి, భిక్ష స్వీకరించండి. దరిజేరి తిరుభూతి కొనవో, దవ్వులనే నిలిచి శివ పూజ సేతువో, జంగమ దేవరనే శంఖపట్టితివటే. అద్దద్దిరా అమ్మ చెప్పెను, అత్త నేర్పెను ఈ ఆగడము. తీన్రించి పెట్టు తిరిపము మాకేలా. హరహర హరహర. జంగం దేవరా, ఆగండి. ఆగ్రహించకండి, భిక్ష స్వీకరించండి. ఈ పాటి భిక్షకు ఇంత దవ్వుమేమొచ్చినది? నీ బోటికడ ఆశించము అనురాగ భిక్ష. అతిథి మర్యాదను అతిక్రమించి మాట్లాడుతున్నాం. ఎవరు నీవు? సిద్ధులము, లోక ప్రసిద్ధులము, బ్రహ్మవర ప్రసాదులము, నిర్జిత నిర్జరీ లోక జాజ్వల్య ప్రతాపులము, రావణ సార్వభౌములము. నీచుడా, నక్క ఆడు సింహమును కోరినట్లు నా భర్త లేని వేళ దొరపడ్డావు. నీ ప్రతాపం ఏ పాటిదో తెలుస్తూనే ఉన్నది. ప్రాణాల మీద ఆశ ఉంటే నా స్వామి వచ్చే లోపల మరలిపో. నా ప్రభువు సత్య పరాక్రముడు. అందులకే కాబోలు మృగమును పట్టలేక హా లక్ష్మణ హా సీత అని సావుకేక పెట్టినాడు. మా ముందు వాని పరాక్రమం ఎంత? ఆ మానవుడు మమ్మేమి చేయగలడు? ఖండిత శిరస్సమార్చిత కాల కంధర బంధుర వరదాన లబ్ధ దశకంధరులము మా మేలుకొమ్ము.
రక్షించు ప్రభు. కుమార లక్ష్మణ, నన్ను కాపాడు నాయనా. నన్ను ఈ దుష్టుడు దూర దూరాలకు తీసుకుపోతున్నాడు. నన్ను కాపాడేవారు ఎవరు లేరా? ప్రభు శ్రీరాము. ఓరి జటాయు, బ్రతకింపు నీకేమీ అవసరం. సైన్యమేలనే బాల, రావణ పట్టమహిషి అలంకరించు ఈ రమణీయ రత్నవేదిక ఇక నుండి నీ స్థానం. సీత, నీవు వనప్రియం. నందనవన సౌందర్యమున దిక్షేపించు మా ఈ అశోకవన మధ్యమున ఈ వసంత విలాస మంటపమున సేవదీర్చు. శీఘ్రమే మమ్మను గ్రహింపు. సీత, ఎంత బేలవు! ఈ కుసుమ కోమలి మనసు మార్చుట మీ కర్తవ్యం. పట్టపురానికి వలె పరిచర్యలు చేయవలే. శ్రీరామ శరణం మమ. నిప్పును మూట కట్టుకుని ముచ్చట పడుతున్నారా ప్రభు? ఇప్పుడు వచ్చిన ముప్పేమున్నది మండోదరి. ఆ శ్రీరాముడు రాగలడా? మాపై రణమనర్చగలడా? వెర్రిదాన, సముద్ర సంరక్షితమై శత్రు దుర్భేద్యమకు మా లంకారాజ్యముపై మానవుడొకడు దాడి చేయుదని మాకా బోధించుట. మునుపటి మా విజయ పరంపరలను విస్మరించితివా? మా మగటిని నీకు పగటి కలగా తోచిన. స్వామి, మీ ప్రతాపాన్ని శంకించడం కాదు. మీరు నిత్య శివ పూజా తత్పరులే. మీరు అర్చించే ఆ సర్వమంగళ పార్వతీదేవి వలె సీతామహాలక్ష్మి పూజనీయురాలైన లోకమాత అమ్మను చెరపట్టిన మీ అపచారానికి నా హృదయం తల్లడిల్లిపోతున్నది. ఓ మండోదరి, నీ వృథాలాపములతో మా మనసు కలతపరచకు. మేము మానస మందిరమును ఆలోచించవాలి.